గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి నిన్నటి జరిగినటువంటి కలికిరి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట సంబంధించి భరత్ కుమార్ రెడ్డి నిన్న ఫిజికల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలాగే మెడికల్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కమాన్ క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ. కలికిరిలో దగ్గరగా 70 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో సెలెక్ట్ అయింది 11 మంది. ఆ 11లో టాప్ 2 ఫస్ట్ ప్లేస్ అస్సాం అబ్బాయి, సెకండ్ మన భరత్ కుమార్ రెడ్డి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. అకాడమీలో కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో గర్విస్తున్నాం. అందుకు గాను సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క సోల్జర్కి అకాడమీ తరఫున చిరు సన్మానం చేయడం ఒక ఆనవాయితీ. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇలాగా సన్మానం చేసుకోవాలని, చేయించుకుంటారని ఆశిస్తున్నాను. భరత్ కుమార్ రెడ్డి కూడా సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. క్లాస్ క్లాస్ క్లాస్. 2 రోజులు కిందట మీ దగ్గర మీ ఇక్కడే కూర్చొని కోచ్ తీసుకొని ప్రాక్టీస్ చేసినాడు. ఒక్క రోజులోనే లైఫ్ అనేది చేంజ్ అయింది, టర్న్ అయింది. ప్రతి ఒక్కరూ ఇలాంటి వారిని ఆదర్శం తీసుకొని మీరు కూడా తప్పకుండా సన్మానం చేసుకుంటారని, చేర్చుకుంటారని కోరుకుంటున్నా. చేసుకుంటారు లేదా సోల్జర్స్? కంపల్సరీగా. ఎంతో దూరం లేదు, చాలా దగ్గరుంది. ఈ అబ్బాయి అనుభవం, ఈ అబ్బాయి ఎలాగ నిన్న రన్నింగ్ చేశాడు, ఎలాగ మెడికల్ చేశారు, ఇక్కడ కోచింగ్ తీసుకున్నందుకు ఏం ఉపయోగపడిందో ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తాడు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను వెస్టర్డే మార్నింగ్ 4:30కి అక్కడ ఐటీబీపీ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. ఫుల్ రెయిన్ నిన్నంతా, నిన్నేం పడలేదు, మాకు పడింది. 5 కిలో చేశారు. ఫస్ట్ మామూలుగా ప్రీవియస్ వచ్చేసి రన్నింగ్ పెట్టారు ఫస్ట్, కానీ ఇప్పుడు ప్రీవియస్ హైట్ చెస్ట్ అయి చెక్ చేస్తున్నా అన్నారు. బయట వేరే సారు లేపారు. ఇంకా నాకు చెస్ట్ కొంచెం తక్కువ ఉండేసరికి భయం వేసింది. ఇంకా మొత్తం మామూలుగా ఫోన్స్ అవి బయట తీసుకొని లోపలికి ఎలో వేశారు. ఇంకా ఎలో చేశాక ఫస్ట్ ఫాము బయోమెట్రిక్ అవి తీసుకున్నాక ఇంకా నేను చెస్ట్ ఏమన్నా పోద్దేమని వాష్రూమ్కి అట్లా ఇట్లా అడిగి పోయి అక్కడ డిప్స్ కొడుతున్నాను. మినిమం ఒక 150 దాకా డిప్స్ కొట్టాను. అన్నే చెస్ట్ వచ్చేసి 82-87 వచ్చింది. నాకు భయం ఉన్నది ఒక్కటే చెస్ట్. ఇంకా చెస్ట్ అయిపోతే ఇంకా రన్నింగ్ అయిపోద్ది అనుకున్నాను. అన్నీ ట్రాక్ ఫస్ట్ పడుతుంది అనుకున్నాం. మొత్తం ఒక రోజుకి వచ్చేసి 100 మంది, కానీ నిన్న 45 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళల్లో 45 మెంబర్స్లో మొత్తం 55 మెంబర్స్ ఆబ్సెంట్ పెట్టిండ్రు, 45 మెంబర్ ప్రెజెంట్. 45లో 8 మెంబర్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్. పోతే 37 మెంబర్స్, 37లో 8 మెంబర్స్ పిఎస్టీ డిస్క్వాలిఫై అయ్యారు హైట్ చెస్ట్ వాటిల్లో. 29 మెంబర్స్లో రన్నింగ్ పెడితే 10 మెంబర్స్ కొట్టారు, 19 మెంబర్స్ డిస్క్వాలిఫై రన్నింగ్. 10 మెంబర్స్లో నాది సెకండ్ ప్లేసు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అస్సాం అబ్బాయి. ఆ అబ్బాయికి నాకు 8 సెకండ్స్ తేడా. ఇంకా ఫినిషింగ్ కొంచెం డ్రాప్ అయినా అదే ఇంకా అబ్బాయిది 19:15 ఎంతో, నా ఇద్దరిది 20 లోపే పడిపోయింది. ఇంకా మా వెనక ఒక అబ్బాయి 21కి వచ్చాడు. ఇంకా మిగతా 7 మెంబర్స్ కూడా 23 లోపే వచ్చారు. అదే వాళ్ళకు కూడా గ్యాప్ మంచిగానే పెట్టినాం. రన్నింగ్ అయిపోయిన వెంటనే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు ఒక 1 అవర్కు. 4 o'clock నుంచి మెడికల్ స్టార్ట్ చేశారు. మెడికల్ డైరెక్ట్ ఫిట్. ఫస్ట్ ఐసైట్ చెక్ చేశారు, నాక్ని అవన్నీ చెక్ చేశారు. తర్వాత ఇది యూరిన్ టెస్టు, బ్లడ్ శాంపిల్, ఎక్స్రే తీసుకొని మొత్తం మమ్మల్ని బయటకు వెళ్ళేసరికి 10:15 అయింది. 10:15 అప్పుడు ఇంకా లాస్ట్లో డైరెక్ట్ ఫిట్ అని చెప్పేశారు. ఇంక పంపించేశారు. ఇంకా మీరు మెరిట్ కోసం వెయిట్ చేయండి అది అని. రన్నింగ్ మాత్రం ఏం లేదు, మళ్ళీ ఎస్ఎస్జిడి పోయే వాళ్ళకి చెప్తున్నా, మన అకాడమీలో తీసుకున్న వాళ్ళు ఈజీగా కొట్టేస్తారు. ఆడ మెయిన్ భయపడకూడదు. ఫుల్ స్టార్టింగ్ పాయింటే ఫుల్ అప్పు. ఎంత అప్పు ఉందో అంతే డౌన్ ఉంటుంది. మళ్ళీ ప్రీవియస్ పోయిన వాళ్ళే మన వాళ్ళందరూ, రవణన్న కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఆడ కొట్టేస్తారు. 20 లోపు కొట్టేస్తారని అనుకుంటున్నాను నేను. అది కాక మాకు నిన్న 10:40కి అట్లా పెట్టాడు, కొంచెం ఎండ పొద్దున. ఈరోజు వాళ్ళకి అట్లేం లేకుండా 8:30 కల్లే పెట్టాడు. మాది ఫస్ట్ రోజు అయ్యేసరికి అలా పెట్టాడు. మన అకాడమీ వాళ్ళు మాత్రం 100% అందరూ కొట్టింటారు. ఈరోజు విష్ణుది కూడా ఉన్నది. విష్ణుని కూడా ఆన్నే కలిసిన అకాడమీ దగ్గర, ఐటీబీపీ సెంటర్ దగ్గర. అందరూ కొట్టేస్తారు. నేను ఈడ
5 km ఎలా అయితేనే కొడుతున్నానో అలానే కొట్టేశాడ. నేను ఇంకా ప్రెజర్ గిరిజర్ ఏం పెట్టుకోవట్లేదు, సాక్సుల మీద వేసి కొట్టేసా. ఇక్కడ భాష అంజీలతో ఎట్టయితే కొడుతున్నానో అట్నే కొట్టేసా. మంచిగా పడినది, రన్నింగ్ మంచిగా అయిపోయింది. ఇంకా మొత్తం 20 లోపు అయితే పడిపోయింది. ఇంకా ఫుల్ హ్యాపీ. మెరిట్ అన్ని డైరెక్ట్ ఫిట్టింగ్, మెరిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ సార్ ఎలా అయితే ఇచ్చాడో ఇంకా కోచింగ్ అంత ఎఫర్టే పెట్టి కొట్టా. రన్నింగ్ అయిపోయినందుకు సంతోషం. కానీ ట్రాక్ ఫస్ట్ కొడతా అనుకున్నా, మిస్ అయింది. ఇంకా అది ఒక్కటి కొంచెం గిల్టీగా ఉంది, మిగతాదంతా హ్యాపీ. ఓకే, సంతోషం తప్పకుండా మెరిట్ కూడా వస్తుంది. సో అలా 1 month లోపు ట్రైనింగ్ సెంటర్ కూడా వెళ్తావు, చాలా సంతోషం. సో ప్రతి ఒక్కరూ సో ఇలాగా సో సెలెక్ట్ అయ్యి సంతోషంగా మీ తల్లిదండ్రులకు ఈ విషయం సో నేను సెలెక్ట్ అయ్యాను, సో మొత్తం కంప్లీట్ అయిపోయి మెడికల్ అయిపోయిందని ప్రతి ఒక్కరూ సో ఫోన్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో చేస్తామా లేదా సుజేష్? సో మనం అక్కడ వెళ్ళాలంటే సో ఫస్ట్ ఫిజికల్, తర్వాత మెడికల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ. బాగా మంచిగా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యావు. ఇంకా వెయిటింగ్ ఫర్ మెరిట్ లిస్ట్. ఓకే, థ్యాంక్ యూ. శభాష్. ఓకే, అలా కమాండ్ క్లాస్.